నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ఇండియన్ కిచెన్ నేను మీ యామ్ని ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు దసరా అనగానే మనందరికీ గుర్తు వచ్చేది అమ్మవారు అలాగే బతుకమ్మ ఈ రెండు కూడా మహిళల పండుగగా చెప్పుకుంటాం కానీ ఇప్పుడు నేను మీకు పరిచయం చేయబోయే వాళ్ళు చాలా స్పెషల్ అన్నమాట ఎందుకు అనేది నేను చెప్పడం కన్నా వారి మాటలు వింటే మీకే అర్థమైపోతుంది సో ఏ మాత్రం లేట్ చేయకుండా వారితో మాట్లాడేద్దాం రండి నమస్తే అండి నమస్తే ముందుగా ఇద్దరికి దసరా శుభాకాంక్షలు మీకు కూడా దసరా శుభాకాంక్షలు అందరికి కూడా దసరా శుభాకాంక్షలు సో సరస్వతి గారు అలాగే సైదమ్మ గారు మనతో పాటు ఉన్నారు వీళ్ళ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్తో ఫేమస్ రీసెంట్గా బెల్ అండ్ టీ షాప్లు కూడా పెట్టేసి బాగా ఫేమస్ అయిపోయారు కదా సో మరి వీళ్ళ ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుందని మనందరికీ తెలుసు ఆ ఫుడ్ నేను టేస్ట్ చేయడానికి వీళ్ళు ఎలా చేస్తారు వీళ్ళ ప్రత్యేకత ఏంటని తెలియజేయడానికి మన ఛానల్ ద్వారా ఈరోజు పండగ స్పెషల్గా వీళ్ళనైతే తీసుకొచ్చేసాను ఏమాత్రం లేట్ చేయకుండా మరి ఈరోజు ఏం స్పెషల్ చేసి పెడుతున్నారు అన్నది వాళ్ళని అడిగే తెలుసుకుందాం సో మరి పండగ స్పెషల్గా మాకు ముందుగా ఏం టేస్ట్ చూపించబోతున్నారు దసరా కాబట్టి స్వీట్ ఉంటుంది బాగుంటుంది కాబట్టి పరమాన్నం ఉండదు పరమాన్నం చేయడానికి రెడీగా ఉన్నారు సో ఏమాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఓకే స్టార్ట్ చేసి నీళ్ళు కూడా పోసి పెట్టుకున్నాను అంతయ్యని బియ్యం ఇక అమ్మవారికి ఇష్టం కాబట్టి నైవేద్యం 9 రోజులు 9 రకాలు అంటారు అమ్మవారికి ఈ రోజు మనం బియ్యం శనగపప్పు బెల్లంతో నైవేద్యం వద్దు ప్రశాంత్ నవరాత్రులు అనగానే ఇక్కడ తెలంగాణలో బాగా బతుకమ్మ కూడా బాగా ఫేమస్ కదండి మరి ఆడారా బతుకమ్మని బాగా ఇంకా బతుకమ్మని వాడుతూనే ఉంటారు అందరూ ఆడుతూనే ఉంటారు అంటే పాటలు కూడా పోతా పాటలు ఏం పాడగానే కొంచెం కూర్చొని చూసి వస్తుంటాం అవును ఆడతారా బతుకమ్మ ఆడతారా ఇప్పుడు ఎవరు బతుకమ్మని పాటలు పాడుతారు అందరూ రికార్డులు పెట్టుకుని చేతనైన కాడికి ఆట ఆడుతారు ఓకే అంటే అప్పుడు ఎలా జరిగిందో ఇప్పుడు అలానే జరుగుతుందా బతుకమ్మ ఫెస్టివల్స్ అన్నది లేదా మారిపోయిందా మొత్తం అంతా ట్రెండ్ కి తగ్గట్టు అవుతుందా ఏది బాగా అనిపిస్తుంది మరి మీకు అప్పటిది బాగుంది అప్పటోళ్ళకి ఇప్పటోళ్ళకి ఇప్పుడుది బాగుంది అంటే ఏంటి అప్పుడు ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి ఏంటంటే అప్పుడు పాటలు ఒక్కరు చెప్పిరంటే అందరు పాడుకుంటా చుట్టూ తిరిగి సప్పట్లేసి ఇప్పుడు ఏంటంటే కొంచెం నడుము నొప్పులు కాళ్ళ నొప్పులు వంగలేరు ఇప్పుడు ఏళ్ళకి మీకు సప్పట్లు వేయరాదు ఇప్పుడు ఏమన్నా రికార్డులు పెట్టుకుంటారు దాని తగ్గట్టుగా ఇప్పుడు రికార్డులలో ఎట్లా మంగిలి చేస్తుందో మీరు కూడా అట్లా చేస్తారు ఓకే అయితే మరి నాకు మీ కోడలు చెప్పారు మా అత్తమ్మ అలా అంటుందిలే కానీ బాగా పాటలు పాడతారని ఇందాక చెప్పారు నాకు కెమెరా ముందు కాదు ఆఫ్లైన్ లో చెప్పారు అనమాట లేదు పాడతారంట అందరికీ తెలుసు వీడియోలో ప్రతి ఒక్క వీడియోలో సాంగ్ పాడతా లేదంటే ఒక పొడుపు కథ వేస్తుంది సామెతలు చెప్తుంది కథలు చెప్తుంది ఏదో అట్లా ఆల్ రౌండర్ అత్తమ్మ ఇంకా ఒక్క దాంట్లో లేదని చెప్పలేము అన్నిట్లలో ఉంటది చూసారా ఎంత మంచిగా పొగుడుతున్నారు మరి మా కోసం ఒక పాట పాడొచ్చు కదా దసరా స్పెషల్ గా దసరా పాటలు మనకు రావు కదా ఇప్పుడు దసరా పాట పాడమని ఎవరు చెప్పారండి నేను చెప్పానా కాదు మీకు ఇద్దరు కలిసి పాడండి ఒక పాట ఏదైనా పర్లేదు నాకు రావు పాటలు ఏం కాదు అలా గొంతు కలిపేయండి అత్తమ్మతో ఓకే రమ ఓ రమ రమణి గాజులు గిర్జా గీతాలు జమున వంకిళ్ళు సావిత్రి నెమ్మర్లు గాజులే రకరకాలున్నాయి మంచి ప్రేమలబ్బరి గాజులున్నాయి మంచి గాజులకేమి సంచిలో ఉన్నాయి గుంటూరు బెజవాడ కలకత్తా బొంబాయి నెల్లూరు కొల్లూరు వావల్ల దంపుడు గాజులే రకరకాలున్నాయి మంచి ప్రేమలబ్బరి గాజులున్నాయి ఈ పాటలు ఎవరింటారు ఇప్పుడు యాక్చువల్గా ఎవరు వింటారా వినరా అన్నది పక్కన పెడితే ఇప్పుడు అందరూ మళ్ళీ పాతకాల ట్రెండ్కి వెళ్తున్నారండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే ఫార్మేట్లో ఉన్నారనమాట మీరు వంటలు బాగా చేస్తారని బాగా తెలుసు మరి మీ కోడలికి వంటలు బాగా వచ్చి ఉండాలి అని చెప్పేసి మీరు ముందే అనుకున్నారా మా కోడలుగా నాకు వచ్చిన వంటలు నేను పాత రకమైన వంటలు వచ్చేది ఆమె చెప్పేది ఇప్పుడు కొత్తగా మీరు చేస్తారు కదా ఇప్పుడు యూట్యూబ్లో చూసి మరి ఇప్పుడు మేము వండేవి మీరు కొత్తగా రాని వాళ్ళు చూసి చేసుకుంటారు కదా మీరు చేసుకోవాలని ఆమె కూడా ఊహించుకొని ఇట్లా చేద్దాం అత్తమ్మ ఇట్లా చేస్తే మనం యూట్యూబ్లో సక్సెస్ అవుతాం అని చేసేది ఇద్దరం కలిసి అంటే మరి పెళ్లి చూపులకి వచ్చినప్పుడు అలా ఏమన్నా అడిగారా వచ్చా లేదా అని మేము ఏది అడగలేదు ఇలా బాగుందా చేసుకున్నాం అవునా వంట వచ్చినా రాకున్నా నాకైతే వరకు వస్తుంది మంచి వంట చేసుకోవచ్చు ఇంటి ముందర ఉన్న చాలు ముద్దు ఉంది ఇంత చాలా అనుకున్నా చేసుకున్నాం సో అంటే మరి మీ హస్బెండ్ కి బాగా ఇష్టమైన వంట ఏంటండి మా హస్బెండ్ కా పప్పు చారు ఉలువ చారు కంది చారు కంది పచ్చడి ఉలువ పచ్చడి చికెను మటను ఒకటేంటి అసలు అన్ని మీ చేత్తో వండితే ఇట్లాంటి పాశం అరిసెలు లడ్లు ఇది వండినాము ఎందుకు నేను తినను అని మంచిగా తింటాడు మీరు వండి పెడితే తిని పెడతారు అనమాట నేను కూడా ఇప్పుడు వెళ్ళే ముందు తినేసి వెళ్తా అనమాట సరే ఏమని పిలుస్తారండి మీ ఆయన ప్రేమగా అప్పటి వాళ్ళకి ప్రేమలే ఆడున్నాయి రా అంటాడు
అందులోనే ప్రేమ ఉంది. అదొక ఏది రకమైన వస్తున్నా ఆగు, నువ్వు ఆడిపోతున్నావు ఉండు, నేను వస్తున్నా కానీ అని నేను అంటాను. మళ్ళీ నన్ను పిలవాలంటే అట్లా పిలిచిన, ఆయన పిలవాలంటే ఆడిపోతున్నావు, ఓ ఆగు నేను వస్తున్నా ఆగండి. అప్పటోళ్ళు అట్లా పిలుచుకున్నాం, ఇప్పటోళ్ళు ఏమండి రాండి అని అనట్లేదు అసలు ఎవరు. ఏమండి రాండి అన్న కూడా చాలా తక్కువ వినపడుతుంది అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటారు, పేరు పెట్టి పిలుస్తారు ఎక్కువ. కానీ మా మేనాయనే మేనత్త కొడుకే కానీ మేము ఏ రోజు బావని పిలవాలి, ఎందుకో అట్లా పిలవద్ది కాకపోయేది. వస్తుండు ఏంది ఇట్లా మాట్లాడుతున్నారు, సైలెంట్, తక్కువ మాట్లాడతాడు. సో మరి మీ హస్బెండ్ కి బాగా ఇష్టమైన వంట ఏంటిది? నాన్ వెజ్ అంటే బాగా ఇష్టం. నాన్ వెజ్. అవును, మీ వీడియోస్ లో ఎక్కువ నాన్ వెజ్ వంటలు ఎక్కువ ఉంటాయి. నేను అదే అనుకున్నాను, ఏంటి ఎక్కువ అందరూ నాన్ వెజ్ లవర్స్ అన్నమాట. బతుకమ్మ కావచ్చు, లేదంటే నవరాత్రులు కావచ్చు, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? చేస్తూనే ఉన్నాం చేతనైన కాడికి, తెలిసిన పద్ధతిలో వాళ్ళు పోతూనే ఉంది. మనకి అంత గొప్పగా తెలియదు పూజ అనేది, ఇప్పుడు వాళ్ళు చెప్తేనే మనం చేస్తుంటాం. అలా కాకుండా మనం రెగ్యులర్ ఇల్లు అయితే నార్మల్ గా లేస్తాం, అన్ని కార్యక్రమాలు అయిపించుకొని దీపం పెట్టుకోవడం, ఇలాంటి రెగ్యులర్ గా నవరాత్రులు చేస్తున్నాం, ప్రసాదాలు చేస్తున్నాం. నెక్స్ట్ బతుకమ్మ అనేది మాకు పేర్చడం లేదు, కాకపోతే బతుకమ్మ వెళ్ళి ఆడుతుంటే అందరితో కలిసి మేము వెళ్తాం, కానీ మా ఇంట్లో మాత్రం పేర్చడం లేదు. చిన్న చిన్న ఫెస్టివల్ అట్లాంటివి అయితే లేవు ఇంట్లో, ఇంకా అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇంకా దసరా కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం, కొత్త బట్టలు, ఇంకా బాంబులు, తప్పగాని అంతే పిల్లలతో. ఎందుకంటే పిల్లలకి సెలవులు వచ్చేసినాయి, చక్కగా పక్కన బిజినెస్ సక్సెస్ఫుల్ గా రన్ అయిపోతుంది, ఇంకో పక్కన అన్ని పాజిటివ్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఇంకా డబుల్ ఆనందం ఉందన్నమాట. అంతే, అమ్మవారి ఆశీర్వాదం. ఈ నుంచి ఆడికి అడిగేయాలన్నా ఆమెది ఉంటేనే బలం మనకి, ఆమెను తలుసుకుంటా పోతూనే ఉండాలి. ఫస్ట్ మీ యూట్యూబ్ ఛానల్ బాగా వెళ్ళింది, తర్వాత కొంచెం తగ్గారు అని చెప్పారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఎందుకంటే మీరు సక్సెస్ అయ్యారు కదా. అందరు కావాలి, అందరు కష్టపడాలి, అందరు చేసుకోవాలి బిజినెస్లు. మనం ఒక్కలమే చేస్తారు. ఇప్పుడు పచ్చళ్ళు మేము పెట్టినాం, 10 మంది 100 మంది పెట్టిరు, పోనీలే 100 మంది కాడికి అందరు పోతురు కదా, మన కాడికి కొంచెం తగ్గింది. వాళ్ళ కాడికి పోయాలి, వాళ్ళ కాడికి పోతురు, మన కాడికి వచ్చేవాళ్ళు మన కాడికే వస్తారు. ఫస్ట్ పెట్టినట్టు లేదు, యూట్యూబ్ తగ్గిపోయింది అనుకున్నాం. ఎందుకో ఈ ఆలోచన వచ్చింది, ఈ ఆలోచనతోనే దీన్ని సక్సెస్ చేసుకున్నాం. ఇంకేం ఆలోచన వస్తుందో, ఇంకేం చేయాలనో మీరు కూడా అట్లనే మసులుకోవాలి, చేసుకోవాలి. మనం చేయాలనే సంకల్పం ఉంటే ఏదైనా చేయగలుగుతాం. అంతే, మన బలం ఉండాలి, బలం ఉండాలి, ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. తను తీసుకునే నిర్ణయానికి మేమందరం సపోర్ట్ ఉంటున్నాం కాబట్టి ఫ్యామిలీ అంతా సక్సెస్. ఇప్పుడు అయితే సరస్వతి గారు, నాకు ఒక డౌట్ ఉందండి. జనరల్ గా ఇప్పుడు మనకి చికెన్ వచ్చేసరికి కేజీ వచ్చేసి 120 నుంచి 250 లోపే ఉంటుంది కదా, కానీ మీది పావు కిలో చికెన్ 370 వరకు ఉంటుంది కదా, ఎందుకని అంత డిఫరెన్స్? సో మనం ఒక రేంజ్ తీసుకొని మంచి క్వాలిటీ ఉన్న వాడుతున్నాం కాబట్టి ఆ ప్రైస్ పెట్టినాం, మనకి వర్తబుల్ కాబట్టి. అందరూ చేస్తున్నారు పచ్చళ్ళు, కానీ మనం కట్టెల పొయ్యి మీద అత్తమ్మ వాళ్ళు ఎట్లా చేసుకున్నారో ఓల్డ్ డేస్లల్లా, మేము అలానే ఆమె పద్ధతిలోనే అలానే కంటిన్యూ అవుతున్నాం పచ్చళ్ళు. సో ఎంతమంది ఉంటారు వర్కర్స్? ఒక 10 మంది దాకా ఉంటారు. రోజు వర్క్ నడుస్తూనే ఉంటుంది. ఒకరోజు చికెన్, ఒకరోజు మటన్, బ్యాచ్ ఒక ఫ్రెష్ బ్యాచెస్ పెడతాం. ఒక బ్యాచ్ అయిపోగానే ఒక బ్యాచ్ పెడుతుంటాం. అట్లనే చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, గొంగు చికెన్, వెజ్లో అన్నీ ఉంటాయి. అంటే ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా అవైలబుల్గా ఉంది మన దగ్గర. వాళ్ళు కూడా చాలా మంది తీసుకుంటారు మన దగ్గర నుంచి. అసలుకి స్పెషల్గా అత్తమ్మ మామిడికాయ పచ్చడి, మార్చిన కారం అడుగుతారు స్పెషల్. వాళ్ళు ఇంకా బాగున్నాయి, అది ఫీడ్బ్యాక్ కూడా అన్నీ బాగున్నాయి అని చెప్తుంటారు. అట్లా ఎసరంతా తగ్గిపోయింది. ఇప్పుడు బెల్లం వేసుకున్నాం. బెల్లం వేసారు అసలు. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న బెల్లం కూడా ఇలానే వేసుకోవాలి. బెల్లం ఇట్లా డైరెక్ట్ వేయకుండా జస్ట్ దాన్ని ఒకసారి ఇట్లా మరిగించి వాటర్ వేసేసి వడగట్టేసుకొని వేసుకోవాలి. బెల్లం వేయకుండా మరిగించి వేయాలి, విడిగా గిన్నెలో పెట్టేసి వేయాలి. అంటే అప్పుడు పాలు అన్నం ఉడికినాక, మొత్తం మెత్తగా ఉడికినాక ఆ బెల్లాన్ని ఇక్కడ కరగబెట్టుకొని పోసి కలబెట్టి దింపేసుకోవాలి, కొంచెం సిమ్లో పెట్టి, ఇరిగిపోకుండా ఉంటుంది. సో మీ ఇద్దరు చెప్తుంటే నేను కూడా చాలా నేర్చుకోవాలి అని చెప్పేసి ఫీల్ అవుతున్నాను అనమాట. ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఉంటాను, నేర్పిస్తారా మరి మీ కోడలతో పాటు? నాకు కూడా కొంచెం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వచ్చేసి, అంతేనా? ఓకే, అయితే నేను నేర్చుకొని వస్తా అని చెప్తా, ఇంటికి ఫోన్ చేసేస్తా. మరి పెంచుకోవాలి మరి నాకు వంట వచ్చేదాకా. ఎన్ని రోజులకి వస్తే అన్ని రోజులు, ఎన్ని రోజులైనా ఉండు, అంతేనా? రావశలకు ఉన్నట్టే ఉన్నా ఇంట్లో ఉన్నది. సో పాలు కాగుతున్నాయి, ఒక పక్కన బెల్లం కూడా కరిగిపోయింది మంచిగా రైస్ లో. నెయ్యిలో కదా వేస్తారా? మీరు బాగా ఆడతారు, ట్రై చేస్తాను. కొంచెం సరస్వతి గారి నాకు ఎన్నిసార్లు గుర్తుండో మర్చిపోతా. అవునా? నేను ఎప్పుడు చెప్పలేదు. అత్తమ్మ వేస్తాను. అడగండి. మీ శ్రీరాముడు దున్నంగా సీతమ్మ ఎదబెట్టంగా చిల్లిపోయి ఆ గింజ సముద్రంలో పడి ఎన్ను మూరేడు గంట కావెడు తినపోయి రామచిలకలు సిగ్గుపడి వచ్చే. అర్థం అవడానికే నాకు కొంచెం టైం పడుతుంది. మళ్ళీ ఒకసారి అడిగితే కొంచెం ఏమన్నా ట్రై చేస్తాను.
నాతో పాటు మీరందరూ కూడా ట్రై చేయండి. నేను చెప్పే లోపు మీరు చెప్పేసేయండి. మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి ఫాస్ట్గా. సూర్యుడు చూడని నీళ్ళు, బర్రె బండని మడుగు. ఇదొకటి, ఇది ఇప్పుడు మరి చిన్నది ఉంది, 2 ముక్కలు. సూర్యుడు చూడని నీళ్ళు, బర్రె బండని మడుగు. ఉమ్మ నీరత్తమ్మ కడుపులా కాదు, కొబ్బరి నీళ్ళు. కొబ్బరి నీళ్ళ. చెప్పే క్లాస్ అమ్మయ్యా ఒకటి చెప్పా. మరి ఫస్ట్ చెప్పాలి ఇప్పుడు నువ్వే. ఇది ఉడికి మనం దీని వరకు చెప్పాలి. నా హింట్ లాంటిది ఇస్తారా? ఎందుకు ఇయ్యను? ఇవ్వండి. మంచి అత్తమ్మ ఇస్తే అది నోట్ అన్నమాట, బ్రాకెట్ లో పెడతాం ఇస్తే. రామచిలక తినబోయి చిగ్గుపడి వచ్చిందంటే దేనికి వస్తుంది చెప్పు? ఏదైనా తింటదిగా రామచిలక, మరి దేనికి వస్తుంది వెనక్కి మళ్ళీ? మన ఇద్దరు బుర్రకు పదును పెట్టారంతే. మీకు ఏమైనా తెలుస్తుందా? గుర్తు రావట్లేదా? లేదు. పాలు కూడా కాగినాయి, చెప్పాలి. ఇక తెలియదు అత్తమ్మ, చెప్పాలి. నేనే చెప్పాలా? దేనికి వస్తుంది? శ్రీరాముడు దున్నంగా చీతమ్మ ఎదబెట్టంగా చిల్లిపోయి వాగింజ సముద్రంలో పడి ఎన్ను మూరెడు గంట కావెడు తినబోయి రామచిలక చిగ్గుపడి వచ్చిందంటే అప్పుడు ఆ రోజుల్లో సీతమ్మ తల్లి పోత ఇత్తనాలు అట్లా వేసిందంట సముద్రం వల్ల. అయితే ఏంటిది? జమ్ము కంకి ఎంత ఉంటుంది? ఇంత ఉంటుంది. అసలు ఎర్రగా కాసింది జమ్ము కంకి, ఒక్క దగ్గరనే ఉంటుంది కదా జమ్ము బాగా. అయితే ఈ రామచిలక ఏం చేసింది? కంకులు పండనే పైన తిందామని పోయింది. పోయే వరకే తినబోయే వరకే జమ్ము, ఇంకేం తింటుంది? వెనక్కి మళ్ళీ వచ్చింది, దాని చిగ్గుపడి వచ్చింది. ఇప్పుడు ఆన్సర్ ఏంటిది? జమ్ము కంకి. జమ్ము కంకి. అసలు ఎంత గంట ఉంటుంది, ఎంత కంకి ఉంటుంది, అది తినేది కాదు. అట్లా సీతమ్మ అప్పుడు ఆ రోజుల్లో సముద్రం వల్ల పోత వేసిపోయిందంట ఆమె విత్తనాలు. మీరు నాకు ఇంకేంటిది ఎన్ని క్లూస్ ఇచ్చినా నేను చెప్పేదాన్ని కాదేమో, ఎందుకంటే నాకు తెలియదు, ఇప్పుడే తెలిసింది కాబట్టి. పొంగొచ్చేస్తున్నాయి మంచిగా. ఇంకా పోద్దామండి. ఇది కూడా అయింది, దగ్గరికి అయింది అన్నం కూడా. ఇంకా చూడు ఎంత బాగా ఉడికిందో మెత్తగా. కొన్ని పోయిస్తుందా? కొన్ని పాలు పోసారు, చూసి పోసుకున్నాం. సరిపోతే పోసుకుంటాం. సో పాలు పోసేసాం కదండి. మరి ఇప్పుడు ఇంకా మీరు ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ కూడా పెట్టారు కదా పక్కన, అన్ని కూడా వేసేద్దామా? ఇప్పుడు మనము ఇవన్నీ వేపుకోవడానికి జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లు తెల్లగా పూసగా ఉంది, చాలా బాగుంది. మరి ఇంట్లో నెయ్యి. కొన్న నెయ్యి ఏమో పచ్చగా ఉంటుంది, మనం కొనుక్కొచ్చింది. ఇది మన ఇంట్లో తీసుకుంది కాబట్టి బాగుంది, ఫ్రెష్. ఇట్లా నెయ్యిలు వేపుకుంటే బాగుంటాయి. కొంతమంది సక్సెస్ అవుతున్నారు అంటే వెనక్కి లాగడం కోసం నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతూ ఉంటారు కదా, అలా అందరికీ జరుగుతాయి. దానికి మేము కూడా అతిథులమే కదా, మా లాంటి వాళ్ళకి కూడా పెడుతూనే ఉంటారు కదా. మరి ఎలా తట్టుకున్నారు? ఒకవేళ నెగిటివ్ కామెంట్స్ లాంటివి వచ్చి ఉంటే దాన్ని ఎలా ఫేస్ చేస్తారు? మేము వాళ్ళ గురించి ఏం ఆలోచించలే, పెట్టనీలే, ఏం కాదు, మనోళ్ళే కదా, ఏ రోజు కన్నా తెలుసుకుంటారేమో మా మంచితనాన్ని. తెలుసుకున్నప్పుడు వాళ్ళే అయ్యో నేను ఎందుకు అనవసరంగా ఇట్లా అన్నా నేను అని అనుకుంటారని అనుకున్నాం. కానీ వాళ్ళని మేము మాత్రం ఒక మాట కూడా, ఆ తల్లికి ఎన్ని అయినా ఇష్టమే. 9 రకాలు, ఎన్ని రకాలైనా చేసుకుంటారు. రవ్వతోటి, బియ్యంతో, పులిగోర, దద్దోజనం, గారెలు, రెడీ అయిన పాష వల్ల పోసుకోవాలి. ఇగో ఇలాచి కూడా ఇలానే వేసుకోవాలి. పరవన్నం అయితే రెడీ చేసేసారు కదా, ఏమాత్రం లేట్ చేయకుండా వేడిగా ఉండగానే తినేద్దామే అంతే. సో సర్వ్ చేసేసేయండి. చాలా బాగుంది, నిజంగా చాలా బాగుందమ్మా. చెప్పాను కదా ఇందాక సీక్రెట్ మీ చేతుల్లో కూడా ఉందని చెప్పేసి. అత్త కోడలు ఇద్దరు కలిసి చాలా ప్రేమగా వండి పెట్టారు, చాలా అంటే చాలా బాగుంది. సో మరి పండగ స్పెషల్గా మాకు ముందుగా ఏం టేస్ట్ చూపించబోతున్నారు? మనది ప్రత్యేకత అంటే ఫస్ట్ బెల్లం టీనే. ఆల్రెడీ నేను బయట తాగాను, చాలా బాగుంది. అందరూ కూడా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు చాలా బాగుందని. అలాగే కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి అనమాట, అవి కూడా అడుగుతాను. ముందైతే స్టార్ట్ చేద్దాము, వంట చేసుకుంటూ మాట్లాడుకుందాం సరదాగా, ఓకేనా? పండగ సందర్భంగా మేము మీ ఇంటికి వచ్చినందుకు మీకు ఇది ఫేమస్ టీ కాబట్టి మా టీం అందరికీ టీ పెట్టి మీ టేస్ట్ చూపించడం కోసం టీ అయితే పెట్టారు కదా. అంటే ఇప్పుడు మరి ఈ పాలు పెట్టారు మీరు పొయ్యి మీద, దాంట్లో వాటర్ ఏమైనా కలుపుతారా? ప్యూర్ పాలేనా అండి? లేదు, వాటర్ మిల్క్ 2 యాడ్ చేసాం, సేమ్ క్వాంటిటీ. మన బెల్లం టీకి 2 యాడ్ చేయాలి. 1/2 లీటర్ పాలు, 1/2 లీటర్ నీళ్ళు పెట్టి నేను ఉంచినాను. దానికి ఒక 160 గ్రామ్స్ పౌడర్ యాడ్ చేసి టీ చేస్తాను. సో ఇన్స్టెంట్ ఫార్ములా, త్వరగా అయిపోతుంది. టీ పౌడర్ వేయాలి, సపరేట్ గా బెల్లం వేయాలి అనేది ఏం లేదు. ఆ పాలు మరిగిన తర్వాత
తర్వాత టీ పౌడర్ వేస్తే సరిపోతుంది. ఓకే, అంటే జనరల్ గా టీ పెట్టడం అనేది కొంచెం సింపుల్ అంటారు, అది పెట్టడానికి కూడా బద్ధకం ఉన్న వాళ్ళకి మీ టీ పౌడర్ మంచిగా కలిసి వస్తుంది అన్నమాట. అవును, ఇప్పుడు ఈ జనరేషన్ లో ప్రతి ఒక్కటి ఇన్స్టెంట్ అనేది అందరం అలవాటు పడుతున్నాం. సో ఆ ఫార్ములానే ఇక్కడ పెట్టినాం మేము. అలా వాటర్ పాలు పోసినాం కదా, ఈ కొంచెం పచ్చి వాసన పోయిన తర్వాత టీ పొడి యాడ్ చేస్తాం. మరి నాకు చెప్పేస్తున్నారు మొత్తం, నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ కాపీ కొట్టేస్తే? అసలు ఏం మొత్తం బహిరంగంగా మేము పెట్టినాం, అక్కడ ఏది దాచిపెట్టేది లేదు. అందరు కాపీ కొట్టాలి, అందరు చేయాలి, ఎవరికి తెలియకున్నా తెలవాలి. ఇది సింపుల్ గా చేసుకొని తాగాలని మేము చేసేది. ఓకే, ఇప్పుడు కాపీ పెట్టాలన్నా చాయ్ పెట్టాలన్నా ఇది సింపుల్ గా అయిపోద్ది. ఇప్పుడు అదే చాపత్త కాగాలి, నీళ్లు కాగాలి, మళ్ళీ చాప పొడి ఎంత వేసుకోవాలో తెలియదు, అంత టెన్షన్. ఇదైతే ఏముంది, పాలు నీళ్లు కలిపి పొయ్యి మీద పెట్టుకున్నామంటే సమంగా, మళ్ళీ పొడిని కూడా మనం జోక్కొని వేసుకున్నామంటే రెడీ. కడుక్కున్నావా చాయ్ దాయి. కప్పు టీ కనుకోండి, ఎంత టీ పొడి వేయాలి? ఒక కప్పు కనుక ఒక 10 grams, అంటే 1 స్పూన్ 2 స్పూన్లు అని చెప్తే ఇంకా ఈజీ అవుతుంది. బెల్లం టీ అంటే బయట షాప్స్ లలో తాగడానికి అనుగుణంగా మనం ఇది పెట్టినాం. ఇంట్లో వాడుకోనికి అయితే 1 స్పూన్ 2 స్పూన్లు అయితే సరిపోతుంది. కాకపోతే ఇది ఇంట్లో వాడుకోవడానికి లేదు, అంటే వాడుకోవచ్చు, మనం వరకే వాడుకుంటాం కానీ అందరికి ఇవ్వట్లేదు, జస్ట్ స్పెషల్ ఉండదు కదా అలా. దానికోసం అంటే రీసెంట్ గా అంటే ఫ్యూచర్ లో ఏమన్నా టీ పొడి కూడా సప్లై చేసే అవకాశం ఉందా మరి? చెప్పలేము, ఆ టైం వస్తే అది కూడా జరగచ్చు. చేయండి, ఎందుకంటే ఏదైనా అనుకోని చేయట్లేం కదా, అది ఆ టైం వల్ల అది అయిపోతుంది, అది కూడా అయిద్దేమో చెప్పలేము. ఇంటింటికి కూడా పోయే అవకాశం నేను ఎక్కువ కొనుక్కుంటాను. చాలా తక్కువ టైంలోనే ఎక్కువ బ్రాంచెస్ కూడా అయినట్టు ఉన్నాయి కదా, ఎన్ని ఉన్నాయండి? 200+ ఉన్నాయి. 200+ ఉన్నాయి. ఓ కంగ్రాచులేషన్స్ అయితే. అంటే ఇప్పుడు వరకు ఎక్కువ ఎక్కడ ఉన్నాయి అంటే ఏం చెప్తారు? ఎక్కువ అయితే మహబూబ్ నగర్ లో ఉన్నాయి, ఆల్మోస్ట్ అక్కడ ఒక 40-50 వరకు ఉన్నాయి ఫ్రాంచైజ్ మనవి. అక్కడే ఫస్ట్ స్టార్ట్ అయ్యింది, అక్కడే ఎక్కువ పెరిగిపోయినాయి. ఇంకా అన్ని ప్లేస్లలో ఉన్నాయి, సూర్యాపేట ఉంది, వరంగల్ ఉంది, ఖమ్మం ఉంది, మళ్ళా ఆంధ్ర సైడ్ అనంతపురం, చిత్తూరు, తిరుపతి, మొగుల్తూరు, పలమనేరు, విజయవాడ రీసెంట్ గా ఆల్మోస్ట్ అట్లా. ఇంకా మొత్తం అంతా కూడా తొందరలోనే కవర్ అయిపోతుంది. ఎక్కడ చూసినా మీద ఇప్పటికే చాలా చోట్ల కనిపిస్తుంది, చాలా ఫేమస్ అయిపోయింది, ఇంకా అసలు ఎక్కడ తగ్గదు అనమాట. అది వాళ్ళందరి వల్ల సక్సెస్ అంతా అది మాది కాదు, వాళ్ళది. వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ తో మేము ఇంకా ముందుకు వస్తున్నాం. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ మేము. డెఫినెట్లీ, అంటే మీరు చేసే విధానం, మీ ఇద్దరు చేసుకుంటున్నప్పుడు మాట్లాడే విధానం వల్ల కూడా జనాలకి తొందరగా కనెక్ట్ అవుతుంది అనమాట. అంటే నేను ఇందాక కూడా అదే చెప్పాను, అత్తా కోడలు అనగానే జనరల్ గా పడదు, కొట్టుకుంటారు, అలా ఉంటారు, ఇలా ఉంటారు అంటారు కదా, కానీ మీ ఇద్దరి మధ్య కూడా ఆ బాండింగ్ అనేది చాలా బాగుంటుంది. అసలు ఎలా స్టార్ట్ చేశారంటే, మీరు ఫస్ట్ టీ కాదు స్టార్ట్ చేసింది, వంటలు స్టార్ట్ చేశాక ఈ ఐడియా ఎవరిది చేయాలి అని? అది అనుకోకుండా వంటలు స్టార్ట్ చేసాం, ముందు నుంచి ఉంది తనకి, మా హస్బెండ్కి ఉంది. అనుకోకుండా వంటలు చేసేసాం, అనుకోకుండా అత్తమ్మ వచ్చింది ఆ వంటలకి, అలా అత్త కోడలుగా ఫేమస్ అయిపోయాను. ఎలా అనిపిస్తుందండి మరి కోడలతో కలిసి చేయడం? వింటున్నారా కోడల మాట? మీరు చెప్పినట్లు చేస్తున్నారా? చేస్తుంది తన కూడా, నాకు తెలియకుండా తన కూడా చెప్పుద్ది, నేను చెప్తా, ఇద్దరం అట్లా అయితేనే అది అవుతుంది. ఇప్పుడు నాకు నేనే ఆమె పోతే అది అక్కడనే ఎండిపోద్ది, అది అక్కడనే మాడిపోద్ది. కలిసి మంచిగా నేర్పించడంతో పాటు జనాలకి చక్కగా ఒక మెసేజ్ కూడా ఇస్తున్నారు అనమాట, ఇలా ఉండాలి, ఇలా ఉంటే ఫ్యామిలీ మంచిగా ఉంటుంది అని చెప్పేసి. బయట చాలా మంది కలుస్తారు, నిజంగా మీరు అత్త కోడలా లేకపోతే అమ్మ కూతురులా అని అడుగుతారు, నమ్మరు అసలు చెప్పిన. అలా ఉంటారు మీరు, చాలా బాగుంటారు అని చెప్తారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళ మాటలలో వింటుంటది, హ్యాపీ. ఇంకోటి మా ఇద్దరి మధ్యలో బాండింగ్ అంటే అర్థం చేసుకోవడం, అండర్స్టాండింగ్ ఉంది మాకు. నేను ఏదైనా చేసినా చెప్తుంది, ఇలా కాదమ్మా అలా పోవాలి, ఇట్లా చేయాలి, ఇట్లా ఉండాలి అని చెప్తుంటది అత్తమ్మ. దానికి అట్లా మంచిగా, అంటే అత్త మాట మీరు వింటున్నారు, మీ మాట అత్తయ్య వింటున్నారు, అందుకే చక్కగా ఉందన్నమాట. మంచిగా ఉంది. పాలు మరుగుతున్నట్లున్నాయండి, పొంగుతున్నాయిగా, అట్లా మరగాలి పాలు, ఇట్లా కొంచెం మరగాలి. కాకపోతే కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు మరిగితే మన టీ చాలా బాగుంటది, ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది. జనరల్ గా మనం ఇప్పుడు పాలల్లో బెల్లం వేయగానే పాలు అన్నవి విరిగిపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా, మరి మీ టీ పొడి వేయగానే ఎందుకు అలా జరగట్లేదు? పాలల్లో బెల్లం వేసి విరుగుతుంది. ఎందుకు రీజన్ అంటే బెల్లంలో ఆమ్ల గుణం ఉంటది, అది ఉండడం వల్ల పాలు విరిగిపోతాయి. అంటే దాన్ని చెప్పాలంటే నిమ్మరసం వేస్తే ఎలా విరుగుతుందో సేమ్ అలా ఒరిజినల్ బెల్లం అయినా ఆమ్ల గుణం ఉంటుంది, కాకపోతే కొంచెం తక్కువ ఉంటాయి, అది విరగదు. చాలా అంటే తక్కువ ఛాన్సెస్. ఇంకా అది ఎలా కంట్రోల్ చేయాలి అనేది మేము తెలుసుకున్నాం, అది న్యాచురల్ పద్ధతిలో. దాన్ని కంట్రోల్ చేస్తున్నాం కాబట్టి పాలల్లో బెల్లం వేయగానే విరగదు మనది. ఓకే, మాకేమైనా చెప్తారా? అది అది సీక్రెట్ కదా. కాకపోతే అది కారణం ప్రతి ఒక్కరు గూగుల్ సెర్చ్ చేసినా తెలుస్తుంది, బెల్లం పాలల్లో వేస్తే ఎందుకు ఇరుగుతున్నది ఎవరికైనా తెలుసు, కాకపోతే ఎలా కంట్రోల్ చేయాలో తెలియదు కదా. అదే మీ సక్సెస్ సీక్రెట్ అన్నమాట. చాలా టైం పట్టింది. ఓకే,
దాని బెల్లం తెచ్చి మిల్క్ పౌడర్ తెచ్చుకొని మేము చాలా వృధా చేసినాం దాన్ని. అది అనేది తెలియక మాకు దాన్ని తెలుసుకోవాలంటే పాలల్లో విరగకుండా చూసుకోవాలంటే కూడా చాలా టైం పట్టింది. 3 నెలలు 5-6 బస్తాలు తెచ్చినాం, 5-6 మిల్క్ పౌడర్లు తెచ్చినాం, అన్ని ఖరాబ్ చేసుకున్నాం. ఎందుకు మరి కుదరాలి కదా, కుదిరితేనే మార్కెట్కి పోతాం. మళ్ళీ మనకిరిగినట్టే వాళ్ళకిరిగితే మళ్ళీ వెనక్కి రాదు అని అలా తయారు చేసుకొని దాన్ని మేము పర్ఫెక్ట్గా ఇక్కడ తాగి చూసుకున్నాకనే మార్కెట్కి ఇచ్చాం. అంటే జనరల్ గా ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. 3 సార్లు టీ తాగుతారు చక్కెరతో, మనం 2 సార్లు తాగినా చాలు బెల్లంతో. కాకపోతే 3 సార్లు తాగినా నష్టం లేదు. కానీ ఆ చక్కెర కోసం పోవద్దు. ఈ బెల్లం టీ తాగాలంటే ఆరోగ్యం మంచిగా ఉండాలి. షుగర్ ఎంత ఉన్నా ఏం కాదు, నువ్వు 3 పూటలు తాగు, నువ్వు పోయి చెక్ చేయించుకో. బెల్లం వల్ల ఏ ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అంటే ఇంతకు ముందు గులాబ్ జామ్ కూడా పంచదారతో చేసేవాళ్ళు, ఇప్పుడు ఎంత అంటే బెల్లంతో చేసేస్తున్నారు దాన్ని కూడా. స్వీట్స్ కూడా అంతే కదా, ఇప్పుడు మరతకాజు తీసుకుని బాదుషా తీసుకుని ఒకప్పుడు అందరూ షుగర్ తోటి కన్ఫర్మ్, అది ఇప్పుడు అన్ని రీప్లేస్మెంట్ బెల్లం. పాలు బాగా మరుగుతున్నాయి, చక్కగా మంచి స్మెల్ వస్తుంది పాలుది. ఇదిగో పాలు మరిగిపోయినాయి, ఇది మన బెల్లం టీ పొడి. ఓకే, పాలు అయితే మంచిగా మరిగినాయి, మంచి సువాసన కూడా వస్తుంది. అంటే వాళ్ళు ఎవరు ఆస్వాదించలేరు, నేను చెప్తే వాళ్ళకి తెలుస్తుంది అంతే. ఇప్పుడు వేసేయటమేనంటే అంతే. ఎంత టీ పొడి వేస్తున్నారు? చాలా వేసినట్లున్నారు. 1/2 లీటర్ పాలు 1/2 లీటర్ నీళ్ళకి మనం 160 గ్రామ్స్ పౌడర్ వేస్తున్నాం. దీనికి ఇది కరెక్ట్ సరిపోతుంది కొలత. మెయిన్ మన దానికి మాస్టర్ అవసరం లేదు, ఎవరైనా ఈజీగా పెట్టేయచ్చు. ఒక చిన్న పిల్ల కూడా పెట్టేయచ్చు ఈ లెక్క చెప్తే. ఒకసారి రాసుకున్నామంటే ఐడియా మైండ్ లో పడేస్తుంది. అది అంతా బాగానే ఉంది, కానీ నాకు ఒక డౌట్ వస్తుంది. అంటే జనరల్ గా మనం ఇప్పుడు టీ పెడుతున్నప్పుడు జనరల్ ప్రాసెస్ ఏంటంటే వాటర్ లో మనం డికాషన్ చేసిన తర్వాత అది మరుగుతున్నప్పుడు కలర్ వస్తుంది, కానీ మీరు వేయగానే కలర్ వచ్చేసింది ఏంటి? మీరే చెప్పారు, అందులో డికాషన్ సేమ్ ఫార్ములా. డికాషన్ టీ ఎక్స్ట్రాక్ట్ వాటర్లో టీ పౌడర్ వేసి మరిగిస్తే వస్తుంది, తర్వాత పాలలో వేయగానే కలర్ వస్తుంది. సేమ్ ఇది కూడా అలా టీ ఎక్స్ట్రాక్ట్ నుంచి తీసిన పొడి. ఆ పొడిని మనం దీంట్లో కలుపుతున్నాం కాబట్టి పాలల్లో వేయగానే కలర్ వస్తుంది. డికాషన్ పాలల్లో వేయగానే ఎలా కలర్ వస్తుందో సేమ్ ఇది కూడా అలానే. ఇదంతా కూడా నేచురల్ ప్రాసెస్ అయినా కెమికల్స్ లాంటివి అసలు ఏం కెమికల్స్ లేవు. మనం వేసే ఇందులో ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ ల్యాబ్ టెస్ట్ చేయించినాం. ఓకే, సపరేట్ ల్యాబ్ టెస్ట్లు జరిగినాయి. ఈ మొత్తం పొడి తయారు చేసినాక కూడా ల్యాబ్ టెస్ట్ చేయించినాం. అది ఇది. ఓకే, ఎలాంటివి చూడండి, ఎలాంటి రసాయనాలు లేవు. ఇది న్యాచురల్ ఫార్మ్ పద్ధతులు చేసింది. ఇరానా చాయ్ కూడా ఫస్ట్ ఏం చేస్తాడు, ఆయన చాపత్త కాబెడతాడు, ఒక పక్కన పాలు కాబెడతాడు. ఇప్పుడు ఎంతమంది వచ్చినా ఎంత చాయ్ కావాలంటే అన్ని టీగా ఆయన నీళ్ళు తీసుకుంటాడు, పాలు తీసుకుంటాడు, కలిపి మనకి ఇస్తాడు. అదేమో చాపత్త కాబట్టి కట్టగా పెడుతురు. మేము ఇది మంచిగా ఎక్కడనే చేసి బెల్లానికి కలుపుకొని తీసుకుపోతున్నాం కాబట్టి తిని పౌడర్ కలుపుతున్నాం, అది లిక్విడ్ కాబట్టి అలా. ఎంతసేపు ఉండాలండి వేసిన తర్వాత? జనరల్ గా 5 to 5 minutes. బెల్లం కరగాలి, ఒక పొంగు రావాలి. ఓకే, ఒక పొంగు వచ్చాక కట్టేస్తే సరిపోద్ది. టీ రెడీ అయిపోయింది, మీరు టేస్ట్ చేయండి. వేడి వేడిగా షెఫ్ సర్వ్ బెల్లం టీ రెడీ. ఎందుకంటే జనరల్ గా ఫ్రాంచైజీలో వేరే వాళ్ళు పెడతారు, బట్ నేను మటుకి సరువు గారు పెట్టిన టీనే తాగబోతున్నారు అనమాట. ఇప్పుడు మీ చేతులతో పెట్టింది తాగుతున్నాను కాబట్టి ఎలా ఉందో ఇంకోసారి. మా టీ మళ్ళీ వదిలిపెట్టావు, ఇప్పుడు ఎమ్మటే ఒక కప్పు పోయామంటావు. తప్పకుండా. ఎక్కడ తాగినా చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉంది, మంచిగా బాగుందని చెప్తారు. అసలు షెఫ్ సర్వ్ కంటే అత్త కోడల టీ అంటారు మమ్మల్ని చెప్పాలంటే. సూపర్, నిజంగా చాలా బాగుంది. అంటే టీ తాగని నేనే ఎప్పుడెప్పుడు తొందరగా తాగేద్దాం అన్న ఫీలింగ్ వస్తుంది కదా, అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత బాగుందంటే. కింద టీ పొడి వేసారు, నాకు చూపించినా కూడా ఏం అర్థం కాలేదు. సో అసలు ఏమేమి ఉంటాయి ఏంటి అన్నది ఒకసారి చెప్తారా? ఓకే, మన బెల్లం టీ పొడిలో దీని మీదే రాసి ఉంటుంది అన్ని, షెఫ్ సర్వ్ ఫుడ్స్ మ్యానుఫ్యాక్చరర్, బ్యాచ్ నెంబర్, ఫెసిలిటీస్. నెక్స్ట్ ఇందులో ఏమేమి వేసామంటే బెల్లం, ఇలాచీ పౌడరు, మిల్క్ పౌడరు అండ్ టీ ఎక్స్ట్రాక్ట్. ఓకే, అన్నీ ఇందులోనే రాసి ఉంటాయి, మనం మీద దాచిపెట్టాల్సిన అవసరం లేదు అసలుకి. ఎందుకంటే ఇది కలిపే విధానం సీక్రెట్, అదొకటే. ఎందుకంటే ఎవరికి యూనిక్నెస్ అనేది వాళ్ళకు ఉంటుంది, ఎవరి టేస్ట్ అనేది వాళ్ళకు ఉంటుంది. మీరు చేస్తే అది రాదు, మేము చేసి వస్తుంది అంటే అది మనం కలిపినాం కాబట్టి వస్తుంది. సో అదే మన టీ. ఇది ఇవాల్టి ఇండియన్ కిచెన్ స్పెషల్ ప్రోగ్రామ్ దసరా సందర్భంగా. మరో ప్రోగ్రామ్తో మళ్ళీ కలుస్తాం. అందరికీ దసరా శుభాకాంక్షలు.